మీరందరూ ఏ వీడియో పెట్టినా కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అన్నయ్య వదిన లవ్ స్టోరీ చెప్పండి. అంటే చిన్న చిన్న రీజన్స్ కి బ్రేకప్ అయ్యే రోజుల్లో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అయినా ఇలా కలిసి ఉన్నారు. హౌ హీ లుకింగ్ సో మిస్టర్ మజ్ను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు నా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే ఒకసారి తప్పకుండా చూసేయండి. అండ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే, యాజ్ యూ ఆల్ నో, ఆల్రెడీ తమిళ లో చూసే ఉంటారు, మీరందరూ ఎప్పటి నుంచో ఎంతగానో అడుగుతున్న అవర్ లవ్లీ కపుల్ ఇస్ హియర్ విత్ us. హలో. సో మీరందరూ ఏ వీడియో పెట్టినా కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే అన్నయ్య వదిన లవ్ స్టోరీ చెప్పండి, మీరు ఎలా మీటారు, ఇలా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకోసం మీ అందరు ఇంతగా అడిగిన తర్వాత చేయకుండా ఉండకపోతే అస్సలు ఏం కావ్యానే అవ్వను. అందుకే నిన్న వీళ్ళ కోసం అని మీ అందరి కోసం ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అన్నయ్య వదిన గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి అని. అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టాను. సో ఆ రెండు చోట్ల వచ్చిన కామన్ క్వశ్చన్స్ అన్ని తీసుకొని వచ్చి ఈ రోజు మీకోసం వీళ్ళని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో అన్నయ్య వదిన, అది మ్యాటర్. మీకోసం చాలా రోజుల నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అవన్నీ నేను గ్యాదర్ చేసి పెట్టాను. సో దిస్ ఈస్ టైమ్ టు ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ క్వశ్చన్స్. యూ బోత్ ఆర్ రెడీ ఫర్? థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ టెల్ మీ, మీరు అసలు ఎలా మీట్ అయ్యారు, మీ అన్నయ్యకి మీకు ఎలా పరిచయం? సో దీనికి ఆన్సర్ నేనే చెప్తాము. నాకు తెలిసినంత వరకు నా లాస్ట్ టైం నా బర్త్డే వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. July 16th, అంటే కరెక్ట్గా 2 months కూడా ఇంకా అవ్వట్లేదు. నా బర్త్డే రోజు కేక్ కటింగ్ కి మా అన్నయ్య ఈ అన్నయ్యని అక్కడికి ఇన్వైట్ చేశాడు. మా అన్నయ్యకి ఈ అన్నయ్యకి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, అన్ని షిప్లు ఉన్నాయి అన్నమాట. సో ఈ అన్నయ్యని అక్కడ కేక్ కటింగ్ అన్నయ్య ఇన్వైట్ చేశాడు. ఆ రోజే వీళ్ళిద్దరు మ్యారేజ్ సెట్ అయిందంట. ఓకే, మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. సో నాకు తెలీదు, అన్నయ్య ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ అన్నయ్య గురించి ముందే చెప్పాడు. వదిన ఎవరు అంటే అప్పుడు అన్నయ్య చెప్పాడు, వాళ్ళిద్దరికి ఇలా చాలా ఇయర్స్ తర్వాత, లవ్ స్ట్రగల్స్ తర్వాత ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ కి ఇంట్లో వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారని. సో అప్పుడు ఆ రోజు నా బర్త్డేకి అందరికి మొక్కలు పంచాను. అన్నయ్య ముందే అన్నయ్య గురించి చెప్పడం వల్ల నేను అన్నయ్య కూడా మొక్క తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చాను. సో అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఎంత క్యూరియాసిటీ, మీ అందరికన్నా కూడా నాకు అంతకన్నా ఎక్కువ క్యూరియాసిటీ. అన్నయ్య ఎప్పుడైతే చెప్పాడో ఇన్ ఇయర్స్ లవ్ స్ట్రగుల్ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిందని, ఆ రోజు నుంచి లవ్ ఏంటి, లవ్ స్టోరీ ఏంటి తెలుసుకోవాలని నేను మీలాగే ఎక్కువ క్యూరియాసిటీ పడ్డాను. సో తర్వాత అన్నయ్య మ్యారేజ్ ఇన్విటేషన్ కానీ కార్డు ఇవ్వడానికి నాకు కాల్ చేస్తే అప్పుడు నేను అడిగాను అనమాట, మీ లవ్ స్టోరీ తెలిస్తే నేను మ్యారేజ్కి వస్తాను అన్నయ్య అంటే. అప్పుడు కూర్చోబెట్టి నీట్ గా లవ్ స్టోరీ మొత్తం చెప్పాడు. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అక్కడ నుంచి ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. నెక్స్ట్, హౌ హీ లుకింగ్ సో స్మార్ట్? వదినా నువ్వే చెప్పాలి. నేను చెప్తాను. హౌ హీ ఈస్ లుకింగ్ సో స్మార్ట్? స్మార్ట్ ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క మాటతో ఇది అడిగింది. మా తెలిసిన ఎదగావిడ అయి ఉంటాడు, మేము తర్వాత చూసుకుంటాం. లేదు, ఇప్పుడు ఆస్క్ మీ క్వశ్చన్ లో తెలిసిన వాళ్ళు అడిగినా అంతకు ముందు కామెంట్స్ లో ఆల్రెడీ వచ్చింది, అన్నయ్య సీరియల్ హీరోలా ఉన్నాడు ఎలాగా అని. మిస్టర్ మజ్ను ఎలాగే అంటే రోజు స్నానం చేస్తాడని చెప్తాను. అంటే మరి ఎవరు చేయట్లేదా ఫ్రెండ్స్? అది నాకు తెలియదు. నెక్స్ట్, వదిన క్రిస్టియన్సా? ఎస్ ఎస్, నేను కూడా. అవునా? అంటే ఇప్పుడు మీ ఉదయం క్రిస్టియన్ అవ్వాలంటే వాళ్ళ ఫాదర్ క్రిస్టియన్, మా ఫాదర్ క్రిస్టియన్, మా మదర్ హిందూ, మా మదర్ హిందూ. మీకు అర్థం కాదు ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓ మై గాడ్. నేను అడిగే క్వశ్చన్ వదినికి అన్నయ్యకి, ప్రజెంట్ సొసైటీలో ట్రూ లవ్ అని ఎవరు ఉండలేరు కదా, మీకు మీ ఇద్దరికి ఒకరికొకరు ట్రస్ట్ ఎలా వచ్చింది? అంటే మ్యారేజ్ లో అన్నయ్య అంతా ఏడ్చారు, అంతలా ట్రస్ట్ ఎలా బిల్డ్ అయింది? వదినని ప్రేమించడానికి అన్నయ్యకి నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్. వదిన అంత ప్రేమిస్తున్నందుకు అన్నయ్యకి హ్యాట్స్ ఆఫ్. ఏంటి ట్రస్ట్ గురించి కదా ఇద్దరు ఆన్సర్ చేయాలి. ఇద్దరికి ఇలాంటి సొసైటీలో ఇద్దరికి ఎలా ట్రస్ట్ అనేది వచ్చింది ఒకరి మీద ఒకరికి? ట్రస్ట్ ఎలా వచ్చింది, ట్రస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే దేనికి నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ నమ్మకం అయితే చాలా ఉంది.
ఆ నమ్మకం వల్లే ఫస్ట్ వెళ్ళి తినకన్నా ముందు వెళ్ళి మా మమ్మీకి నేను చెప్పాను, ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటే తన్నే చేసుకోవాలనుకుంటున్నాను అని. సో నాకు ట్రస్ట్ అంటే అదేమో తెలీదు. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ నా కాలేజ్ డేస్ లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒక బిలీఫ్ ఉంది, అది అలా కంటిన్యూ అయింది. ఇద్దరు తెలీదు అంటే మేము క్వశ్చన్ అడిగి ఏంటి అంటే తెలియదు ట్రస్ట్ ఎలా వచ్చింది అని అడిగారు, ఎందుకు అని అడగలేదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో ట్రస్ట్ ఎందుకు వచ్చిందంటే ట్రావెలింగ్ మొత్తం 8 years జర్నీలో జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. సో మధ్యలో బిల్డ్ అవుతుంది. వాళ్ళ లవ్ స్టోరీ కంటే ముందు మీరు వాళ్ళకి ఎట్లా పరిచయం అయినారు, ఇంతలా బాండింగ్ పెరిగింది మీకు, డెస్టినీ మిమ్మల్ని కలిపిందా లేకుంటే మీరు రిలేటివ్సా, ఎలా? చాలా క్వశ్చన్స్ నా మైండ్ లో ఉన్నాయి, మీ సబ్స్క్రైబర్ గా అడుగుతున్నాను, మీరు తప్పకుండా ఆన్సర్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంత బాండింగ్ ఎలా పెరిగింది అంటే యూజువల్ గా మా కాన్వర్జేషన్ అనేది మా లవ్ స్టోరీతో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ నాకు కొంచెం అర్థమయ్యే తన గురించి, తన భయాలు, తన ఇష్టాలు నుంచే బాండింగ్ స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ నిజంగా నాకు ఆన్సర్ తెలియదు, అడిగే వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఫస్ట్ మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు? ఎలాగా? పెళ్లి చేసుకుందామా? మరి నా ఆన్సర్ ఏంటి? అదేంటి సడన్ గా? దానికి ఆన్సర్ రావడానికి నాకు 4 నెలలు పట్టింది. అది కూడా నాకు రాలే, మా అత్తకు వచ్చింది. ఓకే, ఫస్ట్ అమ్మకి చెప్పాక మీకు చెప్పారు కదా. నైస్. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ లాస్ట్ కి ఎలా సక్సెస్ అయ్యారు? ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే లైక్ వెరీ కామన్ ప్రాబ్లం. ఇనీషియల్ డేస్ లోనే మొదలైంది. లవ్ మ్యారేజ్ అని కానీ అమ్మాయి ఇంట్లో మొదలైంది. తర్వాత మా ఇంట్లో అంత ఎక్కువ స్ట్రగుల్స్ ఏది లేదు. ఆ పెళ్లి దగ్గరలో ఇచ్చిన తర్వాత కొన్ని వచ్చాయి కానీ బిఫోర్ దట్ అంతా నార్మల్. ఆ స్ట్రగుల్స్ అనేవి బేసిక్ గా అయ్యేవి. లవ్ మ్యారేజ్ అంటే అంత తొందరగా ఎవరిని పంపరు కాబట్టి. అన్న వదిన లవ్ స్టోరీ ఆల్మోస్ట్ 10 years అన్నారు కదా, సారీ 8 years అని చెప్పాను. ఆ 10 years చాలా కష్టాలు కూడా ఎదుర్కొన్నారు అన్నారు కదా. సో ఈ రోజుల్లో 99% పీపుల్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా బ్రేకప్ చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అన్న వదినాలు ఈ 10 years లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలా కలిసి ఉండాలో చెప్పండి. కొందరైనా విడిపోకుండా కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. చిన్న సజెషన్, వీలైతే 10th ఇంటర్ ఏజ్లో లవ్ అని పేరెంట్స్ని వదిలి పారిపోవద్దని చెప్పండి. రియల్ లైఫ్లో చాలా స్టోరీస్ చూశాను, అన్ని సాడ్ ఎండింగ్ స్టోరీస్. కాబట్టి జీవితంలో సెటిల్ అయినాకే ప్రేమ కోసం చేయమని చెప్పండి. అందరూ స్ట్రగుల్స్ అంటే ఏదో చాలా మేజర్ స్ట్రగుల్స్ అని అనుకుంటున్నారేమో, బట్ చాలా బేసిక్. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన వెంటనే ఏ పేరెంట్ అయినా బేసిక్ రియాక్షన్ అదే ఉంటది. అండ్ కొన్ని రోజులు ఆబ్వియస్లీ అబ్బాయి అంటే అమ్మాయి వైపు పేరెంట్స్ కి ఎలా ఉంటది అంటే, నేను నా కూతుర్ని ఇంత బాగా చూసుకున్నాను, తిను చూస్ చేసుకున్న అబ్బాయి అంత బాగా చూసుకోగలుగుతాడా, చూసుకోలేడా అని వాళ్ళ మైండ్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో దాని వల్ల కొంచెం అటు ఇటు బట్ నిజాన్ని చెప్పాలంటే మేబీ ఆ 1.5 year 2 years తర్వాత నుండి మా మమ్మీ తినే చాలా క్లోజ్ అన్నమాట. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ లవ్ యాక్సెప్ట్ చేయడానికి పడిన ప్రాబ్లమ్సే కాదు, మీరు లవ్ లో ఉన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? అంటే ఈ చిన్న చిన్న రీజన్స్ కి బ్రేకప్ అయ్యే రోజుల్లో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి అయినా ఇలా కలిసి ఉన్నారు? ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాలంటే మీకు కామన్ పాయింట్స్ దొరుకుతాయి. అందరికి చాలా కామన్ పాయింట్స్ దొరుకుతాయి. లైక్ ఫోన్ ఎందుకు ఎత్తలేదు, బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదు, లేకపోతే డ్రెస్ ఏంటి, బొట్టేది, లేకపోతే నీకు అమ్మాయి ఎందుకు మెసేజ్ చేసిందను, నువ్వు ఆ అబ్బాయి ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలాంటి పరికమాలని క్వశ్చన్ లో ఉంటాయి అన్నమాట. కామన్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్ కి ఒక వార్, ఎవ్రీ వార్ కి మళ్ళీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే డిస్కషన్ అనేది ఇద్దరు వచ్చిన క్లారిటీ తెచ్చుకున్నాం. అది జరిగినప్పుడు ఇష్యూ ఉందా లేదా అనేది ఒక మాట వచ్చేది, క్లారిటీ ఇచ్చుకుని ఎవరికైనా క్లారిటీ ఇచ్చుకుని వెంటనే ఇన్స్టాంట్ రియాక్ట్ అవ్వకుండా కూర్చొని మరి ఇప్పుడు గొడవగానే నెక్స్ట్ మినిట్ కాదు, ఒకసారి ఫస్ట్ టైం 1 week అయింది, తర్వాత 5 minutes కూడా చాలా తక్కువ అనమాట, ఎక్కువ అయిపోయేది. సో ఈ రోజుల్లో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు గొడవలైన వెంటనే బ్రేకప్ అవ్వకుండా ఉండడానికి, అంటే ట్రూ లవ్ కలిసే ఉండడానికి? ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రేకప్ అనే మాట యూజ్ చేయాలనుకుంటే లవ్ లోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే బ్రేకప్ అనేది చిన్నవాడు కాదు, లవ్ లోకి వెళ్ళక్కర్లేదు.
అండ్ మాట్లాడుకుంటే సరిపోయేదానికి కొట్టుకుసాగలేదు. మీరు లవ్ లో ఉన్నప్పుడు తప్పు చేస్తున్నాం అని ఎప్పుడు అనిపించలేదా? మీకు మీ పేరెంట్స్ గుర్తుకు రాలేదు? నేను లవ్ స్టార్ట్ చేసిందే నా పేరెంట్ కి చెప్పి, నాకేం తప్పు అనిపించలేదు. తప్పు అనిపించకూడదు, తప్పు అవ్వకూడదు అని ఫస్ట్ నేను వెళ్ళి మా మమ్మీకే చెప్పాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అత్తయ్యకి నాకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి, అబ్బాయి ఎవరో తెలియదు అన్నప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి అత్తయ్యని కలిసాను. అందరు అడుగుతున్నారు కదా ఆ నమ్మకం ఏంటి, ఆ నమ్మకం ఎలా అని చెప్పేసి. సో ఫస్ట్ డే నేను మా మమ్మీ ఇంట్లో చెప్పడం వల్ల ఏంటి అంటే ఆబ్వియస్లీ ప్రెషర్ కాస్త ఎక్కువ అయింది అనమాట. ఇప్పుడు అందరూ ఏంటి అంటే లవ్ చేసుకొని ఒక 2-4 years అయిన తర్వాత ఇంట్లో చెప్పేవారు. సో ఈ 3-4 years కొంచెం ఫ్రీడమ్ ఉండేదన్నమాట. బట్ నేను స్టార్టింగ్ చెప్పడం ఏంటి అంటే కొంచెం చెప్పలేసుకెళ్ళాలి, ఎందుకు అంతసేపు ఈ క్వశ్చన్స్. ఆబ్వియస్లీ ఉండడమే మంచిది, ఉంటేనే కొంచెం బెటర్ ఉంటుంది. అసలు అబ్బాయి ఎలాంటోడు, అబ్బాయి మంచోడా కాదా, పెళ్లి చేసుకుంటాడా, లేదు అంటే లవ్ అని చెప్పి తిరిగేసి వదిలేసి వెళ్ళిపోతాడా, ఇలాంటి డౌట్స్ అన్ని పేరెంట్స్ కి ఎక్కువ ఉంటాయి కదా. సో మా మమ్మీ అలా డౌట్స్ వచ్చినప్పుడు తిను ఇంటికి వచ్చి మాట్లాడి మా మమ్మీతో మాట్లాడిన విధానం కానీ ఈ అన్నిటి వల్ల ఏంటి అంటే మా మమ్మీకి కూడా కాస్త నమ్మకం వచ్చింది అనమాట. సో ఎవ్రీ స్టేజ్ ఇలా ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, ఏదైనా అవ్వబోతుంది అన్న ప్రతిసారి కూడా నార్మల్ గా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అసలు పేరెంట్ తో మాట్లాడడానికి కూడా రారు. అది స్టార్టింగ్ స్టేజ్ లో అయితే అస్సలు రారు. సో అలా స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చి అక్కడ నిలబడ్డాడు చూడు, సో అది ట్రస్ట్ నాకు. అబ్బాయి వాళ్ళ ఇంట్లో అమ్మాయి గురించి చెప్పినప్పుడు బాడీ షేమింగ్ చేశారా? మా ఇంట్లో ఎవరు అలా బిహేవ్ చేయరు. మా చెల్లిని మా అన్నయ్యని మాలో మేము ఏదైనా అనుకుంటాం సరదాగా, కానీ అది కూడా తిట్టుకుంటారు కదా పంది కుక్క అలా తిట్టుకున్నాను తప్పించి బాడీ షేమింగ్ ఏముండదు. బయట కూడా ఎవరికైనా ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఏవైనా అంటే మనకి ఇప్పుడు ఉన్న మన సొసైటీలో ఏంటి అంటే చాలా కామన్, ఇది ఎవరికి ఏం అనిపించదు, కానీ అన్న వాళ్ళకి ఏమీ అనిపించదు, తీసుకున్న వాళ్ళకి చాలా అనిపిస్తుంది. సో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కానీ కాన్ఫిడెన్స్ అనేది కానీ చాలా లో చేస్తున్నాం. వీలైతే పాజిటివిటీ ఇవ్వండి, బట్ ఇలాంటివి వద్దు. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే ప్లీజ్ స్టాప్ దిస్. ఎందుకంటే ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్కరి దగ్గర లోపాలు. పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆగండి, వీడియో అయిపోయింది అనుకుంటారేమో, అస్సలు కాదు. మీరు అడిగిన అసలైన ప్రశ్నలు, పనికొచ్చే ప్రశ్నలు, కొంతమంది మసాలా యాడ్ చేసి అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా లాస్ట్లో అడుగుదాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని లాస్ట్లో అడిగాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నిజంగా పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. 1K లైక్స్ కంప్లీట్ అయిన వెంటనే నేను సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో అండ్ ఇంకా మీ దగ్గర ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరందరూ అడిగారని చెప్పి కష్టపడి చాలా ఇష్టంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒప్పించి ఇంత పెద్ద వీడియో చేశాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఎండింగ్ లో బ్లూపర్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి, మీకోసం వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. బాయ్ గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీ నా ఎందుకు వచ్చింది మధ్యలో అమ్మ సాయి నేను అందరూ బాబు చాలు ఎన్ని రికార్డ్ అవుతాయి ఈరోజు అయినట్టే రెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీ నా పాత వీడియోస్ చూస్తున్నా అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీ నా పాత వీడియోస్ అని చూస్తున్నారు, చూడకపోతే